సీట్లతో వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఎవరు జగనన్న గారు వచ్చి ఇప్పుడు 11 సీట్లతో కావాలంటే ఎలాగిస్తారు ఆయన. మొన్నటిదాకా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేదు ఆయన. ఇప్పుడు వెళ్ళి ఏదో మొన్న ఎమ్మెల్సీ ముందు కూడా గుంటూరులో నానా రభస చేశారు. అసలు పోలీసులు ఎక్కడ ఉన్నారు, కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా అర్హత లేదు. మిర్చియాడ్లోకి వెళ్ళారు. అసలు ఏంటి అవసరం? ఎమ్మెల్సీ ఉంది కదా, పబ్లిక్ ప్రాసెస్ అని ఒకటి జరిగిద్ది ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, కోడ్ ఉంది. ముందు ఎలాగ వెళ్ళిపోతారు ఆయన? అది ఎంతవరకు సాధ్యం, అసలు ఎంతవరకు సత్యం అది? ఇప్పుడు చట్టానికి అందరూ ఒకటే కదా, ఆయన కూడా చట్టానికి విరుద్ధంగా ఇప్పుడు చేశాడు కదా, అప్పుడు కేసులు పెట్టారు. దాన్ని ఏమో నేను వెళ్ళకూడదని ఎవరు ఆపుతారని ఆయన తిరగబడుతున్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అలాంటప్పుడు జనాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అన్నప్పుడు నేను వస్తాను బట్టలు ఉపదేశం నిలబెడతాను అని చెప్పి వార్నింగ్లు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు? వార్నింగ్లు ఇస్తున్నాడంటే తానుకున్న స్థితిని బట్టి ఆయన ఇచ్చుకుంటున్నాడు. ఆయన ఉన్న మేధావి శక్తో లేకపోతే ఆయనకున్న ఏదో పలుకుబడో అది అంతా మనం స్వీకరిస్తే కదా ఆయన మాట నిలబడినట్టు. మేము స్వీకరించట్లేదు. ఆయన బట్టలు ఇప్పించుకొని యువతలను కొడతాడా, లేకపోతే ఆయన బట్టలు ఇప్పుకొని ఆయనే కొట్టించుకుంటాడా, అది ఆయన ఇష్టం. అది మనకి సంబంధం లేని విషయం. ఆయన ఏదో అన్నాడని మనం రివర్స్ అయ్యి మనం ఎందుకు వెళ్ళాలి? ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ బాగానే చూసుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా సరే అది కూడా పరిస్థితి ఎంతవరకు జరిగిందో దాని వరకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో, ఎవరెవరికి ఏమేమి జరిగిందో మొత్తం చూసుకొని నష్టపరిహారం ఇచ్చారు. ఏనుగులు కుమ్మేసాయని మొన్న గుళ్ళకి వెళ్ళినప్పుడు 4 చనిపోయారు, 3కి అది కూడా దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చూస్తున్నారు. నాయకుడు అనేవాడు ప్రజా సమస్యలు ఏంటి, ప్రజలకు ఏం కావాలి అనేది గతంలో అసలు ఎప్పుడు కూడా గ్రామీణంలో నిధులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన నిధులు కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ కొంత మార్పు అయితే వస్తుంది. అదేగా పథకాలు కూడా కొంత టైం ఇవ్వండి, నేను చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఒకప్పుడు నేను ఇండిపెండెన్స్ డేకి చాలాసార్లు చూసా, పంచాయతీలకి 500-1000 రూపాయలు వచ్చేవి అప్పట్లో పంచాయతీ ఎలక్షన్ అవే సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆయన రాగానే మొట్టమొదట ప్రతి పంచాయతీకి 10,000, మండల పంచాయతీకి 15,000 ఖచ్చితంగా అలాగ ఇచ్చారు. ఒకప్పుడు 500 1000 రూపాయలు. అలాంటిది ఆ ఒక్క మాట నిలబెట్టుకున్నాడు. ఇన్ని హామీలు ఇచ్చినాడు, నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. పక్కాగా ఉంది మాకు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని సార్ రాడండి, అది పక్కా మా నమ్మకం. అన్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక కొద్దిగా ఫ్రీ అయింది, అందరికి ఇసుక అందుబాటులో ఉంది అంటున్నారు. అసలు ట్రాక్టర్ ఇసుక ధర కానీ లేకపోతే లారీ ఇసుక ధర కానీ ఎంత ఉంది? ఒక భవన నిర్మాణ కార్మికుడిగా అంటే టాటర్ వచ్చి 2300 అమ్ముతున్నారు. ఇప్పుడు ఇసుక అయితే దొరుకుతుంది, అన్ని దొరుకుతున్నాయి. మాకు పనులు లేవు. ఎందుకని అంటారు? ఎందుకంటే మాకు శివరాత్రి వస్తేనే పనులు ఉండవు మాకు. అన్సీజన్ ఇది వెళ్ళిపోతే 10 రోజులు పోతే పనులు. అన్ని ఫంక్షన్లు పల్లెళ్ళు హడావిడిలో ఉంటుంది. పిల్లల స్కూల్ సెలవులు ఇస్తే పనులు ఉంటాయి. అంటే ఈ రేటు తగ్గింది కాబట్టి ఇక ముందు పనులు ఉంటాయనే నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే నిత్యావసరాలు అవన్నీ కొద్దిగా అందుబాటులోనే ఉంటున్నాయి. తేడా తెలుస్తుంది. చాలా ఉంది. పరిపాలన అప్పుడు పనులు లేక మామ ఇంటి పాటు కూర్చుని పోయి మామ ఏ పని పాటు లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక వల్ల తగ్గింది, రాడ్లు ఐరన్ కూడా తగ్గినాయి, సిమెంట్ రేట్ కూడా బాగా కంఫర్టబుల్ వచ్చినాయి. పర్వాలేదు, సిమెంట్ అందుబాటులో వచ్చింది. అప్పుడు సిమెంట్ 350 ఉండేది, ఇప్పుడు సిమెంట్ వచ్చి 250, 300 రూపాయల లోపలనే ఉంది. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే, నేను చేసింది అద్భుతమైన పరిపాలన, నేను బటన్లు నొక్కాను, డబ్బులు వేసాను, మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత మీ అందరూ అంతు తెలుస్తాను అంటున్నాడు జగన్ గారు. అంత లేదు. జనాలు ఓట్లు వేస్తే వస్తాడంటారా, లేదా ఆయన అనుకోగానే వచ్చేస్తాడంటారా? అయ్యి జనాభాని పెట్టే కదండి, జనాభా ఓటు అయిపోతే వస్తుందా, లేకపోతే ఏదో తేడా చేస్తే రావాలేమో వస్తే, అంతే. అంతకన్నా ఎలా వస్తారండి? జనాభా ఎవడో ఉంటారు కానీ అందరూ అన్ని చోట్ల ఉండదు కదా. గత 5 ఏళ్లలో ఏమన్నా చేసిన దాఖలాలు జగన్ 5 ఏళ్ళ దాఖలు చేసిన ఏమి లేవు. ఏమున్నాయి అసలు? ఆయన వచ్చిన తర్వాత కదా చెత్త మీద పన్ను వేసాడు, కరెంట్ బిల్లు పేపర్ పెట్టే కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం మన దాన్ని తగ్గించడానికి అవకాశాలు లేవు కదా, దాన్ని పెట్టే ఇదే అంతా. మరి ఇంత చేసి కూడా నేనే మంచి చేశాను అని చెప్పుకోవడానికి మరి ఇప్పుడు పరిపాలన ఇప్పుడు దీని మీద మీరు అది మాట్లాడాలి, దాని మీద ఇది మాట్లాడాలి, తప్పదు కదండి. ఏదో మాట్లాడాలి. మరి ఎందుకంటే నేను గద్దె ఎక్కాలంటే మరి ఏం చేయాలి? ఒకరికి కించబెడుతున్నా కదా మరి ఎక్కాలి. ఇప్పుడు అన్న మందు అలవాటు ఉన్న వాళ్ళకి కొద్దిగా గొప్ప ఇప్పుడు పర్వాలేదు, బాగా కవరప్ అయింది మందు అలవాటు ఉన్న వాళ్ళకి. ఏదో క్వాలిటీ అనేది ఇప్పుడు బాగా దొరుకుతుంది. ఆయన ఉన్నప్పుడు ఏదంటే చెత్త, ఏ చెత్త ఉంటే ఆ చెత్తే తీసుకునేవాళ్ళు. అవును, ఇంకా తాగాలి. ఇప్పుడు కరెక్ట్ గా మన శానిటైజర్ తాగే వాళ్ళకి మందు లేక ఇప్పుడు మామ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మందు కంపల్సరీ దొరుకుతుంది, బ్రాండెడ్ దొరుకుతుంది. పోయినా పర్లా మంచి మందు తాగుతుంది, ఆకలి వెమ్మనగా వస్తుంది.
బ్రహ్మాండంగా ఏం ప్రాబ్లం లేదు, మందులో కూడా ప్రాబ్లం లేదు. ఓ 10 రూపీస్ పెంచారు అంతే, ఎంఆర్పి మీద 10. గత ప్రభుత్వంలోనేమో అసలు ఆ మందు ఏం తాగుతున్నారో తెలియదు, దాని బ్రాండ్ పేరు తెలియదు, ఏదో 150, 180, 200 తప్ప. ఇప్పుడు కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నాం అనేది అర్థమవుతుంది. ఎవరో ఏ బ్రాండ్ తాగితే ఆ బ్రాండ్ కరెక్ట్ గా దొరుకుతుంది, పర్వాలేదు. అంటే డబ్బులు ఎక్స్ట్రా అంటే మీరు అన్నట్టు ఎంఆర్పి మీద 10 రూపాయలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా లాంటివి ఏమైనా తీసుకుంటున్నారా? ఇంకేం లేవు, అన్ని లేవు. లేదు అవన్నీ లేవు. గత ప్రభుత్వంలో ఉంది, అది ఉంది, తీసుకెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో తీసుకెళ్లిపోయారు, ఫైన్ వేసేవారు. 300 రూపాయలు తాగడానికి ఏమో ప్లేస్ ఉండేది కాదు, రోడ్డు మీద తాగితేనే పట్టుకెళ్ళిపోయారు. అవును, నేను కూడా ఒకసారి వెళ్ళాను, నేను పట్టుకెళ్ళిపోయారు ఒకసారి. 350 రూపాయలు కట్టిసి వచ్చా. మన డబ్బులు మనకే ఇచ్చి మళ్ళీ మన దగ్గరే వస్తుంది. ప్రభుత్వంలోనే నాకు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు కార్డు బియ్యం వేసేవారు, ఎక్కాడు నా బియ్యం తీసేసాడు. కారణం వచ్చి లేరు, ఇక్కడ స్థానికులే లేరని చెప్పి. మీ పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, మాకు రేషన్ కార్డు ఇప్పుడు లేదు, పెట్టమన్నారు. ఇప్పుడు నీ ఊరు వెళ్ళాను, ఊరిలో వచ్చాను, మళ్ళీ పెడతాం బాబాయ్, రా బాబాయ్ అన్నారు. అదొకటే ప్రాబ్లం. కొద్దిగా పరిపాలన పర్వాలేదు. నెల అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏంటి మీరేమనుకుంటున్నారు? మిడిల్ పక్కా లేబర్కి ఎవరికైనా అనుకూలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా అందరికీ అనుకూలంగా బాగానే ఉంది. గవర్నమెంట్ చాలా బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్, అన్ని బాగానే ఉన్నాయి సార్. రేషన్ కార్డు రాయమంటే జగన్ ప్రభుత్వంలో రాయలేదు సార్. రాయికినా మేము వెనకే వేసాం సార్ ఓట్లు. చంద్రబాబు నాయుడుకి వేసాం, ఆయన రాయలేదు. ఆయన 5 సంవత్సరాలు అది ఫ్యామిలీ గొడవ పెట్టుకొని ఊరికి వెళ్ళి ఉంటే ఫ్యామిలీని తెచ్చుకో, మళ్ళీ అంటే పెళ్లి చేసుకో, జోడీ ఉంటేనే రాస్తాం, బిడ్డలు నీకు అరడజన్ ఉంటేనే రాస్తాం. ఆధార్ కార్డు ఉంది కానీ రేషన్ బియ్యం కూడా ఇవ్వకుండా చేశారు సార్. కొత్త కార్డులు ఇప్పుడు కొత్త కార్డులు అప్పుడు ఎవరైతే పోయినాయి అవన్నీ ఇప్పుడు పెట్టుకోమంటున్నారు. 5 రూపాయల భోజనం అయితే బాగానే ఉంది బాగుంది సార్, 5 రూపాయలు బాగుంది సార్, తింటున్నారు సార్, అందరూ బాగానే ఉంది.